దేశాన్ని పరిపాలించే దేవుళ్ళు లాంటి మోడీ గారే చిరంజీవి గారి చెయ్యి ఒకటి, మన పవన్ కళ్యాణ్ గారి చెయ్యి ఒకటి పైకెత్తి సినిమాల్లో ఈయన నెంబర్ 1, రాజకీయాల్లో ఈయన నెంబర్ 1, నిజాయితీలో ఇద్దరు నెంబర్ 1 అని చెప్పకనే చెప్పారు ఇండైరెక్ట్గా. ఇక ఇలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుకున్నా పెద్ద మనకు పోయేదేం లేదు. నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి చిరంజీవి గారిని తొక్కేశాడు అనే ఒక రాంగ్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ నుంచి అదంతా పోస్ట్ చేస్తున్నారు. ఇది నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, అవును చిరంజీవి గారు తొక్కేశారు. ఏంటో తెలుసా, ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 అనేది కంటిన్యూ అవ్వటం ఎవరి వల్ల కాదు అని అహంతో మాట్లాడుకుంటారే, వాళ్ళ అహాన్ని తొక్కేశాడు. 30 సంవత్సరాలు కంటిన్యూగా నంబర్ 1గా ఉన్నాడు. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్లోనే ఉంటాయి, అది టాలీవుడ్లో సాధ్యం కాదని ఊహల్లో బ్రతికారు చూసావా, ఆ ఊహల్ని తొక్కేశాడు. తెలుగు సినిమాకి అలాంటి కలెక్షన్లు రప్పించి చూపించాడు. అలాగే డ్యాన్స్ అంటే నడవటం, హీరోయిన్ చుట్టూ తిరగటం అని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఒక భ్రమల్లో బతుకుతుంటే ఆ భ్రమల్ని తొక్కేశాడు. డ్యాన్స్ అంటే ఏంటో చూపించాడు, ఇండియన్ సినిమాని ఏలాడు. అలాగే హీరో అంటే డబ్బులు సంపాదించుకుంటారు, దాచుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారని రాంగ్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళ మైండ్ సెట్ని తొక్కేశాడు. సహాయ కార్యక్రమాలు చేపట్టాడు, కొన్ని వేల మందికి సహాయం చేశాడు. చాలామంది తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవ్వడం జరగదు, అది ఎక్కడో రేరుగా జరుగుతుంటాయి అనుకున్న వాళ్ళ ఆలోచనల్ని తొక్కేశాడు. ఈరోజు కొడుకుని తండ్రిని మించిన వాడిగా తయారు చేశాడు. ఇలా ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళ అహాన్ని, వాళ్ళ భ్రమల్ని అవన్నీ తొక్కుకుంటూ అగ్ర శిఖరంలో కూర్చున్న స్టార్, మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ గారి గురించి మీలాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే మీరు నవ్వులు పాలవుతారు, కానీ ఆయన సాయంత్రం పూట సరదాగా కట్టుకు తిరిగే లుంగి పంచె అంచు కూడా కదలదు. కొన్ని వేల మందికి సహాయం, జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం. ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి, కానీ ఈ రికార్డులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు. అది అలాంటి రికార్డులు సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. చాలామంది అనుసరించారే తప్ప ఆ రికార్డులను ఎవ్వరూ బీట్ చేయలేదు. స్వయం కృషి, విజేత, ఆపద్బాంధవుడు, అలాగే మగమహారాజు, ఇవన్నీ సినిమా టైటిళ్ళు మాత్రమే కాదు. చిరంజీవి గారి జీవితం స్వయం కృషితో పైకొచ్చాడు, విజేతగా నిలిచాడు, ఆపద్బాంధవుల్లా అందరినీ ఆదుకున్నాడు, మగమహారాజులా బ్రతుకుతున్నాడు. అది మెగాస్టార్. మన అన్ని లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ అన్ని లాంగ్వేజ్ల్లో మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడంటే, మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడనే గొడవలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. కానీ మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడని గొడవలు మాట్లాడుకునే స్థాయి నుంచి మా హీరో ఇన్ని కోట్లు పంచిపెట్టాడు అని విలువలు మాట్లాడుకునే స్థాయిని తీసుకొచ్చింది మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి గారు. చెన్నైలో ఆయన అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఆయన్ని అద్దంలో మొహం చూసుకోమన్నారు. ఈరోజు అద్దంలో మొహం చూసుకుంటున్న ప్రతి ఒక్కడూ నేను చిరంజీవి గారిలా స్టైల్గా ఉన్నానా, చిరంజీవి గారిలా అందంగా ఉన్నానా అనుకునే స్థాయికి ఆయన ఎదిగాడు. దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి నేను చెప్పడం కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అన్ని లాంగ్వేజ్ల్లో 40,000కు పైగా సాంగ్స్ పాడిన నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను పాడిన పాటకి అద్భుతమైన గ్రేస్ని యాడ్ చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. ఈరోజు పాటల రచయితలందరికీ గురువుగా ఉన్నటువంటి వేటూరి సుందరరామూర్తి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను రాసిన పాటకి న్యాయం చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి ఒక గుర్తింపునిచ్చి గుర్తుండిపోయే సినిమాలనిచ్చిన కె బాలచంద్ర గారు చెప్పిన మాట ఏంటో తెలుసా, రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్.